నెక్స్ట్ మిగతా వార్తల్లో బిగ్ బాస్లోకి వెళ్లేందుకే నా పైన తప్పుడు ఆరోపణలు మంగ్లీ అంటున్నది. నిన్న మంగ్లీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ వెంకట కిషన్ గారికి కంప్లైంట్ చేస్తున్నారు. అడ్వకేట్తో సహా ఆమె వెళ్ళడం జరిగింది. నా పేరు వాడుకొని ఫేమస్ కావాలనే ప్రయత్నం, న్యాయవాది సుబ్బారావు పైన మంగ్లీ ఫిర్యాదు. చాలా ఆలస్యంగా స్పందించింది ఆమె, ఎప్పుడో స్పందించాల్సి ఉండే. సరే, ఆమె కొంత భావోద్వేగంతో ఏడుస్తూ తర్వాత కొంత అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా అంత బాగానే ఉంది, కానీ మీడియా వాళ్ళని తిడుతున్నది. మీరు అట్లా, మీరు ఇట్లా, చూసుకోవద్దా, చేసుకోవద్దా. మరి మీరు చూసుకోవద్దా? మీ పేరు వాడుకొని మీరు అంటున్నారు వాడుకున్నారని. లేదు, వాడుకోలేదు, ఉన్నదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరు తెర మీదకి వచ్చినారు? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బుదో మంగ్లీదో కాదండి గొడవ. మీ ఇద్దరి లొల్లి కాదు ఇది, మీ ఇద్దరి లొల్లి కాదు ఇది. ఆయన ఫేమస్ అవుదాం అనుకుంటున్నాం, ఇంకేమైదాం అనుకుంటున్నాం, ఆయన లొల్లి కాదు, మీ లొల్లి కాదు ఇది. బాధితులకు సంబంధించిన ఇష్యూ ఇది. 100 కోట్లు మేము కట్టినాము, ఆ పైసలు ఏమైనాయి అని అడుగుతున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వాడెవడో నల్గొండలో బాలాజీ నాయక్ అని ఒకడు అరెస్ట్ అయ్యిండు. అక్కడి నుంచి ఈ చైన్ లాగితే డొంకంతా కదులుతుంది, తీగ లాగితే. ఆ బాధితులు ప్రెస్ మీట్ పెట్టిరు కదా, బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు ఉన్నారనే మేము పైసలు ఇచ్చినాం, మిమ్మల్ని మేము చూసినామని వాళ్ళు అంటున్నారు కదా. అండ్ ఇంకొకటి, ఇంకా ఇక్కడ మంగ్లీ గారు మీరు చేయాల్సింది ఏంటంటే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినారు? సుబ్బు అనే అడ్వకేట్ మీద, సుబ్బారావు అనే అడ్వకేట్ మీద కంప్లైంట్ ఇచ్చినారు. ఎందుకంటే ఆయన మీ మీద అలిగేషన్స్ పెట్టిండని, మీరు చంపేస్తా అని బెదిరించినారని మీ మీద ఆయన అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండని మీరు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసినారు, మీరు కేసు పెట్టినారు. మీరు ఎవరి మీద పెట్టాలి? ఇంకా వాడు ఎవడైతే మధు అని ఈ డబ్బులు వసూలు చేసినాడో, ఆ నోట్ల కట్టలతోటి ఆ పైసలు కౌంట్ చేస్తూ దొరికిండో, వాడి మీద కదా మీరు కేసు పెట్టాల్సింది. మీరే అంటున్నారు కదా, నా పేరు వాడుకొని ఫేమస్ కావాలని సుబ్బు ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. మరి నీ పేరు వాడుకొని పైసలు వసూలు చేసిన వాడి మీద కూడా కేసు పెట్టాలి కదా. మరి అక్కడి దాకా వెళ్ళిన మీరు ఆ మధు అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టలే? దీనికి ఆన్సర్ కావాలి కదా. మీ పేరు వాడుకున్నాడు కదా, మీ పేరు వాడుకొని కనీసం ఈయన ఫేమస్ కావడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ మీరు అన్నదే నిజమైతే. కానీ మీ పేరు వాడుకొని 150 కోట్లు వసూలు చేసిండట. ఏది పెద్దది ఈ రెండిట్లో? అందుకే మీరు బాధితుల పక్షాన నేను నిలబడతా, వాళ్ళకి న్యాయం జరగాలి. చిన్న చిన్న అమౌంట్స్ కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు పెట్టుబడి కింద పెట్టిరు. వాడెవడో మోసం చేసిందని అంటున్నారు కదా. మీరు ఇంకో మాట అన్నారు, మీ తమ్ముడికి ఆయనకు సంబంధం లేదా అని ఒక క్వశ్చన్ అడిగితే, ఎవరు మంగ్లీ తమ్ముడికి ఆ మధు అని వసూలు చేసిన వాడికి సంబంధం లేదని క్వశ్చన్ అడిగితే ఫ్రెండ్షిప్ ఉన్నది అని అంటున్నారు మీరే. సరే, అప్పుడప్పుడు కలుస్తారో లేకపోతే రెగ్యులర్గా కలుస్తారో ఏమో. సో ఏదో మొత్తానికైతే మీకు సంబంధించినటువంటి వ్యక్తి. అసలు మనం దాని గురించి మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అది మనం మాట్లాడలేం. సో కాబట్టి ఇప్పుడు సుబ్బారావు మీద కేసు పెట్టిన మీరు, సుబ్బారావు కంటే అత్యంత పెద్దగా మీ పేరును బదనాం చేసినోడు ఆ మధు అంటాడు, పైసలు వసూలు చేసినోడు, వాడి మీద కేసు పెట్టాలి. మీరు తక్షణం ఆ పని చేయాల్సి ఉండే, నా పని ఎందుకు చేయలే? నా పేరు వాడుకొని ఫేమస్ అవ్వాలని, తద్వారా బిగ్ బాస్లోకి వెళ్లాలని న్యాయవాది సుబ్బారావు నా పైన తప్పుడు ఆరోపణ చేస్తున్నారు అని సింగర్ సత్యవతి ముడావత్ అలియాస్ మంగ్లీ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తనపై అతను దుష్ప్రచారం చేస్తున్నాడు, వారంటున్న ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధం లేదు. గత నెల 22వ తేదీన తాను ఒక న్యాయవాది కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సుబ్బారావు తనతో అనుచితంగా మాట్లాడాడని మంగ్లీ అన్నారు. దీంతో నన్నెందుకు మీడియా ముందు అవమానిస్తున్నామని తాను అతన్ని ప్రశ్నించగా, సామాజిక మాధ్యమాల్లో నుంచి కొన్ని వీడియోలు తొలగించడానికి సుబ్బు డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. తాను నిరాకరించడంతో అతని అనుచరులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ, తనపైన సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం, నిజంగా తనకి ఇందులో పాత్ర ఉంటే ఏ పోలీస్ స్టేషన్కైనా కోర్టుకైనా రావడానికి సిద్ధం. బంజారా గిరిజన ఆడబిడ్డనైన తనపైన తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. కష్టపడి 14 ఏళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కానని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆర్థిక నేర బాధితులను చూస్తుంటే తనకే బాధ కలుగుతోంది. గాయనిగా తనతో చాలా మంది ఫోటోలు దిగుతారు. అలాంటి వారు ఎవరో చేసిన తప్పిదాలను తనకు అంటగట్టడం ఏంటి? సిఐడిలో కేసు ఏడాదిగా నడుస్తోందని, తప్పుడు ఆరోపణలపైన చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ లేదా? ఫస్ట్ ఇష్యూ ఉందా లేదా? 100% ఉన్నది. సమస్య ఉందా లేదా? 100% ఉన్నది. బాధితులు ఉన్నారా లేదా? 100% ఉన్నారు. క్వశ్చన్ ఎక్కడ? అందులో మంగ్లీ పాత్ర ఉందా లేదా అన్నది పాయింట్. ఇక్కడ మంగ్లీ పాత్ర ఉందా, ఇంకెవరి పాత్ర ఉందా అన్నది పక్కన పెడితే బాధితులకు న్యాయం జరగాల. అందుకే ఇప్పుడు మంగ్లీ బయటకు వచ్చింది కాబట్టి లేట్ అయినా సరే మీరు ఏం చేయాలంటే, మధు అనేవాడి మీద ఫస్ట్ కేసు పెట్టాలి. మీ పేరుతో వాడు వసూలు చేసి అంటున్నారు కదా, ఫస్ట్ వాడి మీద కేసు పెట్టి. నిన్న ఎందుకు పెట్టలే? నిన్న పెట్టాలి కదా.
ఆయన ఇంకోటి మీడియా వాళ్ళు ఇట్లా రాస్తున్నారు అట్లా రాస్తున్నారు అంటే ఏం రాసినారు, ఏముంటుంది ఆ రాయనీకి? ఆ సుబ్బారావు ప్రెస్ మీట్ పెట్టిండు, సుబ్బారావు ప్రెస్ మీట్ కవర్ చేసిరు. బాధితులు వచ్చి సోమాలిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిరు, వాళ్ళది కవర్ చేసిరు. ఏముంటుంది అందులో? ఇన్స్టాగ్రామ్లోనూ అక్కడో ఇక్కడో ఇష్టం వచ్చినట్టు పెడతారు పెట్టేటోళ్ళు. అంటే మీడియా సోషల్ మీడియా ఎవరు ఇండివిజువల్స్ చాలామంది పెడుతుండొచ్చేమో. మాకు కూడా ఫోన్లు వచ్చి వీడియోలు డిలీట్ చేయండి, పే గిరిజన బిడ్డ కదా అట్లా ఇట్లా అని వచ్చినాయి. కానీ నష్టపోయిన 150 కోట్లు అంటే ₹1 అండి. ఎంత కష్టపడి వాళ్ళు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టుంటారు. బార్లలో పెడతాం, స్కూళ్ళల్లో పెడతాం, పబ్లలో పెడతాం, దాంట్లో పెడతాం, దీంట్లో పెడతామని వాళ్ళని నమ్మించి మోసం చేసి, మరి అక్కడ నష్టపోయిన దాంట్లో గిరిజనులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళు ఏమైపోవాలా? ఒక్కరి కోసం ఆలోచిస్తే మరి వాళ్ళు ఏమైపోవాలా? అసలు యాక్చువల్ ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే, మంగ్లీ చేసిన తప్పు ఏంటంటే, ఆమె పేరు బయటికి రాగానే తక్షణం ఏం చేయాలా? మీరు ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి మీ పేరుతో వసూలు చేసిన మీద కేసు పెట్టలేరా? కనీసం అక్కడే ఉండి రెస్పాండ్ కాలేరా? సరే లేట్ అయింది, నిన్నొచ్చిరు కదా, మరి సుబ్బు మీదనే అటాక్ ఎందుకు? వాడు మధు అనేవాడి మీద కేసు ఏది? ఫస్ట్ వాడి మీద కేసు పెడితే మీరు ఇద అరే అవును నిజమే అని అనుకుంటారేమో. వాడి మీద కేసే పెట్టలే కదా మీరు. ఫుట్పాత్లు ప్రభుత్వ భూములు ఆక్రమించడం తప్పు, మళ్ళీ వాళ్ళకే ప్రభుత్వం మద్దతు ఇవ్వాలా? ట్యాక్స్ పేయర్లు ఏం చేయాలి? మీ ఇంటికి తీసుకెళ్ళండి. మరి ఫ్రీ బీస్ వల్ల ట్యాక్స్ పేయర్లకు అన్యాయం జరుగుతోంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కబ్జాలని ఖాళీ చేయించొద్దని ఎవడు చెప్తలేడు. అన్ని రోజులు అక్కడ ఉండడానికి కారకులు ఎవరు? గవర్నమెంటే కదా, వ్యవస్థనే కదా, పాలకులే కదా. వాళ్ళకి పర్మిషన్లు ఎట్లా ఇచ్చినారు? దాన్ని ఖాళీ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక మానవత్వం అనేది ఉంటుంది. సమయం ఇవ్వాలా, నోటీస్ ఇవ్వాలా. వాళ్ళ తమ్ముడు అయితే ఎవడైతే ఉన్నాడో వాడి మీద చర్య తీసుకోవాలి. తమ్ముడికి సంబంధం లేదంటుంది కదా. బీఆర్ఎస్ సరైన ప్రతిపక్షంగా లేదు, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తున్నది. ఆ కేటీఆర్కి ఆ బాధ్యతల నుంచి తొలగిస్తే తప్ప పార్టీ బాగుపడదు. రాసిపెట్టుకోండి. ఆయనట పాదయాత్ర చేస్తాడు 2027లో. పాదయాత్ర ఏం పాదయాత్రను? ఎవడీడు? ముఖీం దగ్గర ఎంత తీసుకున్నామట, ఇద్దరం కలిసి పంచుకున్నాం, రూమ్ అంతా నిండిపోయింది, అది డోర్ కూడా పడతలేదు. యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అది తోక తెలియదు, ఏం తెలియదు, ఉత్తగానే కమెంట్ పెట్టేస్తే అయిపోయా. పరిగి మండల్ కండ్లాపూర్ గ్రామానికి రండి. అక్కడ భూములకు సంబంధించిన ఇష్యూ నడుస్తున్నది, పేదలంతా ధర్నాలు చేస్తున్నారు, వెళ్ళాలి. ఖచ్చితంగా ఒక 3-4 రోజుల్లో వచ్చే ప్రయత్నం చేస్తాం. మార్పు రావాలి అంటారు, చేస్తే హే వద్దు అంటారు. అంటే మార్పు అంటే ఏంది? మార్పు అంటే ఏంది? కూలగొట్టడం మార్పు అవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్కి సెలెక్టెడ్ ఉండకూడదు కదండి. సెలెక్టివ్గా ఇది కూలగొట్టాలి, ఇది వద్దు, ఇది కూలగొట్టాలి, ఇది వద్దు అని సెలెక్టివ్ ఏమైనా ఉంటుందా?